జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ హిస్టరీని లా బుక్ లో చాప్టర్ గా పెట్టారు. లాయర్లందరూ కూడా చదువుకోవటానికి. అలాంటి చరిత్ర ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది ఏంటయ్యా అంటే డ్యాములు జరిగాయి. రైతులకు ఏమీ చేయలేదు, యువతకి ఏమీ చేయలేదు, మహిళలకు ఏమీ చేయలేదు. సరే వీళ్ళందరికీ చేయకపోతే చేయకపోయావు, కనీసం రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడానికి ఏమైనా చేసావా జగన్మోహన్ రెడ్డి అంటే ఏమీ చేయకపోగా ఎందుకు చేయవయ్యా జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టాడు. వైనాట్ 175 అన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని నా వెంట్రుక కూడా ఎవరు బీకలేరంటే మొత్తం బీకేసి 11 ఎంటుకలు మాత్రమే నెత్తి మీద చెట్టారు. ఎందుకు చెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి నిజరూపాన్ని ప్రజలు 5 ఏళ్లలో గమనించారు. ప్రజలు ఒకసారి మోసపోతారు తప్ప ప్రతిసారి మోసపోరు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధాలు ప్రజలు నమ్మారు. ఏమని చెప్పాడు? చాలా చెప్పాడు. 1 కాదు 2 కాదు, మనం అలా చెప్పుకుంటూ పోతే పెద్ద చిట్టానే ఉంది. ఆ రోజు పింక్ డైమండ్ అన్నాడు, తర్వాత అసలు పింక్ డైమండ్ లేదన్నాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు 6 లక్షల కోట్ల అవినీతి అన్నాడు. ఆ 50 కోట్లు 100 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ కేసు మాత్రమే బయటికి తీశాడు. మరి మిగతా 6 లక్షల కోట్ల అవినీతి ఏమైపోయిందో మనకు అర్థం కాల. లేదా డేటా చోరీ జరిగింది అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే డేటా చోరీ లేదని చెప్పారు. వివేకానంద రెడ్డిని చంద్రబాబు నాయుడు చంపాడు అన్నారు. తీరా అధికారం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ ఫ్యామిలీయే చంపిందని చెప్పి సిబిఐ చెప్పింది. 2019లో కోడికత్తి డ్రామాని నమ్మారు కానీ 2024లో గులకడ్రాయి డ్రామాని నమ్మాలి. అందుకనే నేను చెప్పింది, ప్రజలు ఒకసారి మోసపోతారు. కాదే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు విజ్ఞతతో ఆలోచిస్తున్నారు. ప్రజల్ని ఎక్కువ కాలం మోసం చేయలేమనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మళ్ళీ అదే విధంగా మోసం చేసే ప్రయత్నం.